అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అనాలోచిత నిర్ణయం. తన గదిలో కుర్చీలో హాయిగా కూర్చున్న మాధురి తన జీవితంలో ఏదో తప్పిపోయిన ముగింపు కోసం వెతకడంలో నిమగ్నమయ్యింది. అదే సమయంలో అకస్మాత్తుగా తన అత్తగారు సుశీలమ్మ గారి స్వరం ఆమె చెవులకు చేరుకుంది. మాధురి, అమ్మ మాధురి, నువ్వేం చేస్తున్నావు? గదిలో విశ్రాంతి తీసుకుంటున్నావా? కాస్త లేచి కూర్చో. ఇదిగో మోతీచూర్ లడ్డు తీసుకో, నోరు తీపి చేసుకో అంటూ పిలిచారు. వెంటనే ఆ స్వీట్ బాక్స్ ని మాధురి ముందుకు పెడుతూ సుశీలమ్మ గారు తన ముద్దుల కోడలు మాధురితో, మోతీచూర్ లడ్డు అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు, అందుకే నీకోసమే దాచుంచాను అంటూ చెప్పారు. ఆ బాక్స్ నుంచి లడ్డు తీసుకుంటూ మాధురి, అత్తయ్య గారు, ఈ లడ్డూలు ఎవరిచ్చారు అని అడిగింది. ఈ బాక్సు మన పక్క వీధిలోని నా స్నేహితురాలు లలిత తీసుకొచ్చి ఇచ్చింది. ఆవిడకి మనవడు పుట్టాడట అని చెప్పగానే ఆ మాటలు విన్న మాధురి ముఖంలో రంగులు మారిపోయాయి. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. చేతిలోని లడ్డూని ఆ బాక్స్ లో విసిరి కొడుతున్నట్టుగా పెట్టేసేసరికి అది చాలా దూరంలో పడిపోయింది. అత్తగారి మీద అరుస్తూ, పెళ్ళై 10 ఏళ్లు గడిచినా మీ సొంత కొడుకు కోడలికి ఒక్క బిడ్డ కూడా లేనందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారా? వేరొకరి ఇంట్లో బిడ్డ పుట్టినందుకు మిఠాయిలు పంచితే అవి తీసుకొచ్చి నాకు తినిపిస్తున్నారా? మీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఈ రోజు తర్వాత మీరు నాతో ఇలా ప్రవర్తిస్తే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు. అర్థం చేసుకోండి. నా గది నుంచి వెంటనే బయటకెళ్ళండి. నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ మాధురి తన కళ్ళు మూసుకుని చెవుల మీద చేతులు పెట్టుకుని అరుస్తోంది. సుశీలమ్మ గారు తన చెవులను తానే నమ్మలేనట్టుగా కోడలలా ప్రవర్తించడం చూసి నిర్ఘాంతపోయారు. అలాంటి కోడలి రూపం చూస్తూ ఉంటే ఆవిడ ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క రానట్టుగా ఆవిడ ముఖమంతా తెల్లగా పాలిపోయింది. ఆవిడ కళ్ళల్లోంచి కన్నీళ్లు ముత్యాల్లాగా జారి చెంపల మీద పడ్డం ప్రారంభించాయి. బయట కొంగుతో తన ముఖాన్ని తుడుచుకుంటూ గదిలోకి వచ్చేసింది ఆవిడ. దేవుడి విగ్రహం ముందు కళ్ళు మూసుకుని తల వంచుకుని ఏడవసాగింది. అక్కడే గదిలో కూర్చున్న సుశీలమ్మ గారి భర్త రాజశేఖర్ గారు తన భార్య అలా ఏడవడం చూసి షాక్ అయ్యారు. సుశీల, ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నావు? ఈ రోజు నీకు నీ కోడలికి మధ్యలో ఏమైనా గొడవ జరిగిందా అనగానే, లేదు లేదు, అలాంటిదేమీ లేదండి అంటూ సుశీలమ్మ గారు తన కళ్ళీళ్లను తుడుచుకుంటూ చెప్పారు. అలాంటప్పుడు కారణం లేకుండా నీ కళ్ళల్లో నీళ్ళెందుకు వచ్చాయి అంటూ రాజశేఖర్ గారు తన భార్యను తన పక్కనే కూర్చోబెట్టుకుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, చెప్పు సుశీల, నా నుంచి ఏది దాచొద్దు అని అడిగారు. అప్పుడు సుశీలమ్మ గారు ఏడుస్తూ తన భర్తతో అన్నీ చెప్పింది. ఒక కూతురులాగా మనల్ని ఎంతో ప్రేమించే, మనకెంతగానో సేవ చేసే, మనల్ని ఎంతగానో గౌరవించే మన కోడలు ఒక్కసారి పిలిస్తే పరుగున వచ్చే మన కోడలు పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది? ఈ రోజు నా కోడలు నాతో ఇలా ప్రవర్తించింది. తను నా ముందు ఎప్పుడూ గొంతెత్తి ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఈ రోజు తన ప్రవర్తన చాలా వింతగా ఉంది అనగానే రాజశేఖర్ గారు మాట్లాడుతూ, తను ఇలా ప్రవర్తిస్తుందని నేను అస్సలు ఊహించలేదు అనగానే సుశీలమ్మ గారు, కోడలు ఇలా ప్రవర్తించినందుకు నాకు బాధ లేదండి, కానీ తన మానసిక పరిస్థితి ఎలా ఉందోనని నేను భయపడుతున్నాను. తన ఒడి కూడా పచ్చగా మారాలని, మన వంశానికి కూడా ఒక బిడ్డ కావాలని నేను ఆశపడుతున్నాను. మన ఇల్లు కూడా పిల్లల నవ్వులతో, కేరింతలతో ప్రతిధ్వనించాలి అని నేను కోరుకుంటున్నాను అన్నారు సుశీలమ్మ గారు. తన భార్య మాటలకి రాజశేఖర్ గారు మాట్లాడుతూ, కానీ సుశీల, మనిషి చేతిలో ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇదంతా దేవుడి చేతుల్లోనే ఉంది. దేనికైనా సమయం రావాలి, అదృష్టం ఉండాలి. అవి రెండూ లేకపోతే మనకేమీ లభించదు. ఈ విషయాన్ని ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. దేవుళ్ళని ప్రార్థించడం తప్ప మనం ఏమీ చేయలేము. దేవుడు ఖచ్చితంగా మాధురికి ఒక బిడ్డని ప్రసాదిస్తాడు, నువ్వేమీ బాధపడొద్దు అని చెప్పగానే సుశీలమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ, ఉండండి, నేను ఇప్పుడే మీకోసం టీ తీసుకొస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయారు. సుశీలమ్మ గారికి రాజశేఖర్ గారికి పెళ్ళై దగ్గరగా 40 ఏళ్లు కావస్తుంది. ఈ 40 ఏళ్లలో వాళ్ళిద్దరి మధ్యలో ఎంతో ప్రేమ ఆప్యాయతలతో తమ కుటుంబాన్ని నిర్మించుకున్నారు. రాజశేఖర్ గారు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆయన లెక్కల టీచరు. ఆయన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది.
అది మెదడా, క్యాలిక్యులేటరా లేదా కంప్యూటరా అని అందరూ ఆశ్చర్యపోతారు. చాలా కఠినమైన లెక్కల్ని కూడా ఆయన చిటికలో పరిష్కరించేస్తారు. అందుకే జనాలందరూ ఆయన్ని వాకింగ్ క్యాలిక్యులేటర్ అని పిలిచేవారు. చూసే వాళ్ళకి రాజశేఖర్ గారు చాలా కఠినంగా కనిపించేవారు. కానీ ఆయన హృదయం చాలా మంచిది. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ట్యూషన్లు కూడా చెప్పేవారు. పేద పిల్లలకి ఫీజులు కూడా తీసుకునేవారు కాదు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని బాగా చదివే పిల్లలకి స్కూల్ ఫీజులు కూడా కట్టి ఎంకరేజ్ చేసేవారు. ఈ విషయాలను బట్టి చూస్తే ఆయన ఎంత మృదువైన స్వభావం కలవారో మనం ఒక అంచనా వేయొచ్చు. సుశీలమ్మ గారు ఒక గృహిణి, చాలా ప్రశాంతమైన స్వభావం కలిగిన స్త్రీ. ఆమె హృదయం అంతా ప్రేమ ఆప్యాయతలతోనే నిండుంటుంది. రాజశేఖర్ గారు డబ్బులు సంపాదించి ఉండుండకపోవచ్చు, కానీ సమాజంలో చాలా గౌరవం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అందరూ ఆయన్ని చాలా గౌరవించేవారు. పిల్లలు, యువకులు, కాలనీలోని ప్రతి వ్యక్తి ఆయన్ని చూడగానే ఆయనకు నమస్కరించడం మర్చిపోయేవారే కాదు. రాజశేఖర్ గారికి, సుశీలమ్మ గారి దంపతులిద్దరికీ 2 పిల్లలు, ఒక కూతురు ఇంకా ఒక కొడుకు. కొడుకు అభిరామ్ చాలా మంచివాడు. తండ్రి దయ, తల్లి వినయం, ప్రేమించే హృదయం తల్లిదండ్రుల నుంచి ఆస్తిగా పొందాడు. అభిరామ్ కూడా రాజశేఖర్ గారు పనిచేసే అదే స్కూల్లోనే సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. కూతురు స్వప్న పూణేలో మెడిసిన్ చదువుతుంది. సెలవుల్లో మాత్రమే ఇంటికొచ్చేది. అభిరామ్కి చెల్లెలంటే చాలా ఇష్టం. రాజశేఖర్ గారు, సుశీలమ్మ గారు పిల్లలిద్దరినీ హృదయపూర్వకంగా ప్రేమించేవారు. అభిరామ్కి మాధురితో పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. రాజశేఖర్ గారు ఇంకా సుశీలమ్మ గారు కోడలు మాధురిని కూడా ఎంతో ప్రేమించేవారు. మాధురి మీద వాళ్ళిద్దరూ ప్రేమ, అభిమానం పెంచుకున్నారు. మాధురి రాకతో వాళ్ళ కుటుంబం సంపూర్ణమయ్యింది అన్నట్టుగా అనిపించింది. మాధురి కూడా చాలా ప్రశాంతమైన స్వభావం కలిగిన అమ్మాయి. అత్తామామల్ని ఆప్యాయంగా చూసుకునేది. ఇంటికి కోడలు రాగానే ఆ ఇంటి శోభ మరింత పెరిగిందని సుశీలమ్మ గారు అనుకున్నారు. మంచి భార్యగానే కాకుండా మంచి కోడలుగాను నిరూపించుకుంది మాధురి. రాజశేఖర్ గారు, సుశీలమ్మ గారికి కూతురు దూరంగా ఉన్న లోటుని ఎప్పుడూ తెలియనివ్వలేదు మాధురి. భర్త పట్ల ప్రేమనే కాకుండా అత్తామామలకు కూడా అంకిత భావంతో ఎంతగానో సేవ చేసేది. సెలవుల్లో కూడా స్వప్న ఇంటికొచ్చినప్పుడు ఆడపడుచును కూడా చాలా బాగా చూసుకునేది. మాధురి, స్వప్న ఇద్దరూ వదిన ఆడపడుచుల్లాగా కాకుండా మంచి స్నేహితుల్లా ఉండేవారు. మాధురికి చిన్నప్పటి నుంచి పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లికి ముందు కూడా తన వీధిలో ఇరుగు పొరుగు వాళ్ళకి చిన్నపిల్లలుంటే వాళ్ళని తీసుకొచ్చుకుని ఆడించడం, వాళ్లతో ఆడుకోవడం, వాళ్ళకేమైనా చేసి తినిపించడం లాంటివి చేస్తూ ఉండేది మాధురి. తన అన్నయ్య వదినలకి చిన్న బాబు పుట్టినప్పుడు తన ఆనందానికి అసలు అవధులే లేవు. తన మేనల్లుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తను అస్సలు కిందకి దించేదే కాదు. ఆ రోజు అందరికీ స్వీట్లు కూడా పంచింది మాధురి. రోజు తన మేనల్లుడికి తానే స్నానం చేయించేది, బట్టలు మార్చేది, మసాజ్ చేసేది, ఆహారం కూడా వండి తినిపించేది. మాధురి తన మేనల్లుడి డైపర్లు కూడా స్వయంగా మార్చేది. ప్రేమగా తన పక్కనే పడుకోబెట్టుకొని జో కొడుతూ నిద్రపుచ్చేది. ఇదంతా చూసిన మాధురి వదిన పెళ్ళయ్యాక, బిడ్డలు పుట్టాక చేయాల్సిన పనులన్నీ నువ్వు ఇప్పుడే చేసేస్తున్నావంటూ తన మీద జోకులు వేసేది. తన వదిన ఎప్పుడూ మాధురిని సరదాగా ఆట పట్టిస్తూ ఉండేది. మాధురి, నువ్విప్పుడే తల్లివి కావడానికి పూర్తిగా శిక్షణ తీసుకుంటున్నావు, సరే సరే బాగా ప్రాక్టీస్ చెయ్యి అనేది. దాంతో మాధురి ముఖం ఎర్రబడేది. కానీ పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత కూడా విధి తనకి తల్లయ్యే యోగాన్ని దూరం చేసింది. తనను ఒక అభాగ్యురాలుగా మార్చేసింది. చాలా సంవత్సరాలుగా మాధురి ఇంకా అభిరాములు వైద్యుల్ని సంప్రదించారు. కానీ విధిరాతని ఎవరు మార్చగలరు? ఈ కారణంతోనే మాధురి విషాదంలో మునిగిపోయింది. తన గదిలో లైట్లు కూడా వేసుకోకుండా గంటల తరబడి అలాగే ఆ చీకట్లో కూర్చునేది. చాలా ప్రశాంత స్వభావం కలిగిన మాధురి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటుంది, చిరాకు కూడా పడుతుంది. ఈ కారణంగానే తల్లిదండ్రులతో పాటు అత్తామామలపై కూడా కోపం వచ్చేది తనకి. ఈ రోజు కూడా అత్తగారు తన గదిలోకి లడ్డూలు తెచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. రోజు రోజుకి తన స్వభావం మారిపోతూ ఉంది. తన ప్రవర్తనలో కూడా మార్పులు వస్తున్నాయి. ఆ రోజు సాయంత్రం మాధురి వంటగది బయట కూర్చుని కూరగాయలు కోస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక బంతొచ్చి తన ఎదురుగా పడింది. వెంటనే మాధురి దాన్ని పళ్ళులో దాచుకుంది. పక్కింటి 10 ఏళ్ల చింటూ
తన బంతిని వెతుక్కుంటూ తీసుకోవడానికి వచ్చి, మాధురి ఆంటీ, నా బంతి మీ ఇంట్లో పడింది, దయచేసి నా బంతిని నాకు ఇచ్చేయండి అని అడగగానే, మాధురి, ఇక్కడికి ఎలాంటి బంతి రాలేదు, నువ్వు వెళ్ళిపో, నన్ను పని చేసుకోనివ్వు అని చెప్పగానే చింటూ మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు. లేదాంటీ, నా బాల్ మీ పెరట్లోనే పడింది, దయచేసి నాకు దాన్ని ఇచ్చేయండి అని అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు సుశీలమ్మ గారు కూడా చింటూ బంతిని తనకిచ్చేయమని కోడలతో అన్నారు. ఎందుకంటే ఆవిడ కూడా ఆ బాల్ అక్కడికొచ్చి పడడం చూశారు. ఈ విషయంలో మాధురికి చాలా కోపం వచ్చింది. అత్తగారిపై దాడికి దిగింది. అత్తయ్య గారు, నేను ఆ బాల్ని దొంగిలించానని మీరు అనుకుంటున్నారా? నేను అబద్ధం చెప్తున్నానని మీరు అంటున్నారా? మీ పనులు మీరు చూసుకోండి, నా విషయాల్లో జోక్యం చేసుకోకండి అంది మాధురి. ఆ మాటలు విని సుశీలమ్మ గారు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత మాధురి ఒక్కసారిగా లేచి చింటూ చేయి పట్టుకుని గొంతు పెద్దది చేస్తూ, కళ్ళు కూడా పెద్దవి చేసి చూపిస్తూ, నీ బాల్ ఇక్కడ పడిందా? నువ్వు నన్ను కానీ ఇబ్బంది పెట్టావనుకో, నేను నిన్ను మేడ మీద ఉన్న స్టోర్ రూమ్ లో బంధించేస్తాను. అక్కడ నివసించే మంత్రగత్తె నిన్ను ఒక కోడిలాగా మార్చేస్తుంది. నిన్ను ఆ రూమ్ లోనే లాక్ చేయమంటావా అనగానే చింటూ భయపడిపోయి, లేదు ఆంటీ, నాకు బంతి వద్దు ఏమొద్దు అంటూ భయపడుతూ అక్కడి నుంచి పారిపోయాడు. చింటూ కళ్ళల్లో భయం మాధురికి చాలా నచ్చింది. అప్పటి నుంచి ఎవరైనా పిల్లల బొమ్మలు, వస్తువులు వాళ్ళింట్లో పడిపోతే, ఇరుగు పొరుగు వారి పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళ ప్రాంగణంలోకి వస్తే, ఎవరైనా చుట్టాల పిల్లలకు సంబంధించిన బొమ్మలేమైనా వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోతే వాటన్నింటినీ తీసుకొని తన దగ్గరే దాచుకునేది. వాళ్ళ ఇంటి 3వ అంతస్తులో ఉన్న చిన్న స్టోర్ రూమ్లోని అర్మారాలో వాటన్నింటినీ ఉంచేది. అంతేకాకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడల్లా తన మేనల్లుడికి సంబంధించిన ఏదైనా వస్తువులు కానీ బొమ్మలు కానీ ఎవ్వరికంటా పడకుండా దాచిపెట్టి బ్యాగులో పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చేసుకుంటూ ఉండేది. రాజశేఖర్ గారింట్లో అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం అలవాటు. ఆ రోజు మాధురి అందరికీ భోజనం వడ్డించింది. కానీ తనేమీ తినలేదు. సుశీలమ్మ గారు కోడలు ఏమీ తినకపోవడం చూసినప్పుడు కోడల్ని అడిగారు, అమ్మా మాధురి, ఏమైంది? నువ్వెందుకు ఈ రోజు మాతో కలిసి భోజనం చేయడం లేదు అని. వెంటనే మాధురి, అత్తయ్య గారు, నాకు ఆకలిగా అనిపించడం లేదు, నాకు ఆకలేసినప్పుడు నేను తింటాను, మీరు తినేయండి అని చెప్పింది. సరే మాధురి, నీ ఇష్టం అని చెప్పి అందరూ భోజనం చేసి తమ తమ గదుల్లోకి వెళ్ళి పడుకున్నారు. రాత్రిపూట 12 గంటల ప్రాంతంలో దాహంగా ఉండడంతో సుశీలమ్మ గారు కళ్ళు తెరిచి నీళ్ల కోసం చూశారు. బాటిల్లో నీళ్లు అయిపోయాయి. నీళ్లు తెచ్చుకోవడానికి వంటగదిలోకి వెళ్లారు. అప్పటికే వంటగదిలోంచి ఏదో వింత వాసన వస్తోంది. ఆవిడ చుట్టూ చూసింది, కానీ ఎవ్వరూ కనిపించలేదు. సుశీలమ్మ గారు వంటగదిలోకి వెళ్లి తన బాటిల్ని నింపుకొని కిచెన్లో లైట్ ఆఫ్ చేసేసి తన రూమ్ వైపు వెళ్లడం మొదలుపెట్టారు. కానీ అకస్మాత్తుగా వంటగది వెనక గదిలో లైట్ వెలగడం చూసి తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆ లైట్ ఆపేయడానికి సుశీలమ్మ గారు నిశ్శబ్దంగా ఆ గది దగ్గరకు వెళ్లారు. లైట్ ఆపడానికి చూస్తూ ఉన్నప్పుడు ఆ గదిలోంచి ఎవరిదో గొంతు వినిపించింది. ఎవరో ఏదో నమిలి తింటున్నట్టుగా శబ్దం వస్తుంది. సుశీలమ్మ గారు మొదట భయపడిపోయారు. ఆ గదికి వెనక నుంచి కూడా తలుపుండటంతో ఎవరైనా దొంగ ఆ గదిలో ప్రవేశించి ఉండుంటాడని ఆవిడ అనుకున్నారు. సుశీలమ్మ గారు మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లి డోర్ రంధ్రం గుండా చూసినప్పుడు లోపల కనిపించిన దృశ్యం చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయారు. ఆవిడ నిశ్శబ్దంగా గదిలోకి వచ్చేసి నిద్ర మధ్యలో ఉన్న రాజశేఖర్ గారిని లేపడం అనవసరమే అని భావించి ఆయన నిద్రని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఉదయం వరకు వేచి ఉన్నారు. ఉదయం దాని గురించి మాట్లాడాలి అని అనుకున్నారు. కానీ ఆవిడ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆవిడకి మతి పోతున్నట్టుగా ఉంది. ఆవిడకి అసలు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయం అవ్వగానే రాజశేఖర్ గారు నిద్ర లేవగానే సుశీలమ్మ గారు రాత్రి జరిగిన సంఘటన అంతా భర్తకు వివరించి చెప్పారు. మీకు ఈ విషయం తెలుసా? రాత్రి నేను నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడు మన కోడలు వెనక గదిలో మాంసం తింటూ ఉండడం నేను చూశాను. మనం స్వచ్ఛమైన శాకాహారులం. మాధురి కూడా శాకాహారే కాబట్టి తన అలా మాంసం తినడం చూసి సుశీలమ్మ గారికి వికారంగా అనిపించింది. వెంటనే రాజశేఖర్ గారు, ఏంటి సుశీల, ఇదేం ఏప్రిల్ 1 కాదు, నువ్వేమైనా నన్ను ఫోన్లు చేస్తున్నావా? నా చెవుల్లో పువ్వులు పెట్టాలని చూస్తున్నావా అనగానే సుశీలమ్మ గారు, నేను చెప్పే విషయం మీరు నమ్మడం లేదా?
నేను అబద్ధం చెప్పనని మీకు తెలుసు కదా. నేను నిజమే చెప్తున్నాను. నిన్న రాత్రి మాధురి మాంసం తినడం నేను నా కళ్ళతో చూశాను. నిన్న రాత్రి మనతో పాటు తన భోజనం కూడా చేయలేదు. నిన్న సాయంత్రం మీరు బజారుకి వెళ్ళొచ్చాక మాధురి ఏదో పనుందని నాతో చెప్పి బయటకు వెళ్ళిపోయింది. తను తిరిగొచ్చేటప్పుడు తన చేతిలో ఒక నల్లటి కవర్ ఉంది. ఆ కవర్ని మీరు కూడా చూశారు కదా. తను తన కోసం బజార్ నుంచి ఏమైనా వస్తువులు కొని తెచ్చుకుందేమో అని మనం అనుకున్నాము. అందుకే నేను తన్నేమీ అడగలేదు. కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది, బహుశా తను ఆ మాంసమే తెచ్చుకుని ఉండుండొచ్చు అనగానే రాజశేఖర్ గారు, సుశీల, నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో. తనకు కావలసిన సామాన్లు ఏమైనా తెచ్చుకుందేమో. తను రాత్రి మాంసం తిందని నువ్వెలా చెప్తావు? తను వేరే ఏదైనా తింటుంటే నీకు అలా అనిపించిందేమో అనగానే సుశీలమ్మ గారు, నిజమే అయ్యుండొచ్చు. నేనే నిద్రమత్తులో ఏదో చూసి ఏదో అనుకున్నానేమో అనుకుని ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. మధ్యాహ్నం డిన్నర్ అయ్యాక మాధురి తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ పడుకునుంది. కానీ తన స్నేహితురాలు రమ్య దగ్గర నుంచి అప్పుడే ఫోన్ రావడంతో తన నిద్రకి అంతరాయం కలిగింది. ఏంటి రమ్య, నా నిద్రంతా చెడగొట్టావు. మంచి నిద్రలో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేశావు అంటూ ఆవలిస్తూ చెప్పింది మాధురి. నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. అదొక శుభవార్త. ఈ విషయం వింటే నీ నిద్ర మత్తంతా ఒక్కసారిగా ఎగిరిపోతుంది అనగానే మాధురి కూడా కుతూహలంగా అడిగింది, ఇప్పుడు నీ దగ్గర ఏం శుభవార్త ఉందో చెప్పు అని. నా స్నేహితురాలు ఒక అమ్మాయికి పెళ్ళై 8 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదని నీకోసారి చెప్పాను, గుర్తుందా? తను ఏ వైద్యుణ్ణి సంప్రదించలేదు. కానీ తను ఒక తాంత్రిక బాబా సూచించిన నివారణ పూజని అనుసరించిన తర్వాత 2 నెలల తర్వాతే తను గర్భవతి అయింది. తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు అని చెప్పింది రమ్య. రమ్య మాటలు వినగానే మాధురి, నిజమా? తను నిజంగా తల్లి కాబోతుందా అనగానే రమ్య, అవును నిజమే. తనే నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పింది. తను నాకు ఫోన్ చేసినప్పుడు నువ్వే నాకు గుర్తొచ్చావు. అందుకే నేను ఆ బాబా ఫోన్ నెంబరు చిరునామా కూడా తీసుకున్నాను. నువ్వు గాని ఒక్కసారి ఆయన్ని సంప్రదిస్తే, ఆయన చెప్పిన పరిష్కారాన్ని పాటిస్తే బాగుంటుంది. ఆ బాబా దయ వల్ల నీకు కూడా ఒక బాబో పాపో పుడతారు అని రమ్య చెప్పగానే మాధురి కూడా, ప్లీజ్ రమ్య, నన్ను కూడా అయితే ఆ బాబా దగ్గరకు ఒక్కసారి తీసుకెళ్ళు. మా అత్తగారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. బయటకు వెళ్ళడానికి నాకు చాలా ఆంక్షలున్నాయి ఇంట్లో అనగానే రమ్య, మీ అత్తగారితోనే ఈ విషయం ఎందుకు మాట్లాడకూడదు? మీ అత్తగారు నిన్ను చాలా ప్రేమిస్తారు కదా. ఆవిడకు కూడా నీకు పిల్లలు పుట్టడమే కదా కావాల్సింది. ఆవిడ కూడా నీకు పిల్లలు పుట్టాలనే కదా కోరుకుంటుంది అని చెప్పగానే మాధురి కూడా ఆ రోజు రాత్రికి అత్తగారితో మామగారితో తన భర్త అభిరామ్తో మాట్లాడాలి అని అనుకుంది. రమ్య ఫోన్ కట్ చేసి రాత్రి ఎప్పుడవుతుందో, అందరితో ఎప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తూ కూర్చుంది మాధురి. రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు. అప్పుడే మాధురి అవకాశం చూసుకుని తన అత్తగారు మామగారితో, అత్తయ్య గారు మామయ్య గారు, ఈ రోజు నా స్నేహితురాలు రమ్య నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో బాబా సహాయం తీసుకుని తన ఫ్రెండ్ తల్లి కాబోతుందట. తను కూడా నాకులాగే పిల్లలు పుడతారన్న ఆశను కోల్పోయింది. మనం కూడా వెళ్ళా బాబాని ఎందుకు కలవకూడదు అని మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు విన్న అభిరామ్ వెంటనే, మాధురి, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చదువుకున్న అమ్మాయివేనా? అసలుకి ఈ మూఢనమ్మకాల బారిన నువ్వెందుకు పడాలనుకుంటున్నావు అన్నాడు. వెంటనే సుశీలమ్మ గారు కూడా తన కొడుకు ప్రతిపాదనకే ఏకీభవించారు. అవును మాధురి, ఈ బాబాలు చాలా కపట రకాలు. నేటి యుగాల్లో ఇలాంటి వ్యక్తులు నమ్మితే ప్రమాదాలు తప్పవు అనగానే మాధురి, అత్తయ్య గారు నా మాటలు వినండి. మనం ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళాము, ఎంత ప్రయత్నించాము, కానీ మనకి ఎలాంటి ఉపయోగము కలగలేదు. కానీ ఈ బాబా ఇచ్చిన పరిష్కారాలు పాటిస్తే మన సమస్యలు తీరిపోవచ్చు కదా అంది మాధురి. ఆ మాటలు విన్న తర్వాత రాజశేఖర్ గారు కోడలికి వివరించి చెప్పడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అమ్మ మాధురి, పిల్లలు పుట్టడం పుట్టకపోవడం అంతా దేవుడి చేతుల్లోనే ఉంటుంది. పెద్ద పెద్ద డాక్టర్లు సైంటిస్టులు భగవంతుడే తీర్చలేనప్పుడు ఈ కపట బాబాలు ఏం చేస్తారు? అమ్మా మాధురి, నువ్వేం బాధపడొద్దు. నేను నా ఫ్రెండ్తో మాట్లాడాను. ఆయన కోడలు అమెరికాలో ఒక డాక్టరు. తను మంచి ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అట. ఒక్కసారి ఆవిడకి చూపిద్దాం.
మన మీద భగవంతుని అనుగ్రహం ఉంటే అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు దేవుడిపై నమ్మకం ఉంచు, అంతా సవ్యంగా జరుగుతుంది. ఇలాంటి వాటి గురించి ఆలోచించొద్దు అని చెప్పారు రాజశేఖర్ గారు. మాధురి మాటలు ఎవ్వరూ వినకపోవడంతో తనకి గుండె పగిలినంత కోపం వచ్చింది. భోంచేసి అందరూ తమ గదుల్లోకి వెళ్ళిపోయి ఎవరి దారిన వాళ్ళు పడుకున్నారు. ఆ ఇంట్లో ఎవరైనా మెలకుగా ఉన్నారు అంటే అది మాధురి మాత్రమే. తనలో తానే మాట్లాడుకుంటూ, నాకు పిల్లలు లేకపోతే వీళ్ళందరికీ ఏం బాధ, మా అత్తగారికి 2 పిల్లలున్నారు, కానీ నాకే పిల్లలు లేరు, ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుస్తుంది. అభిరాముకు కూడా పిల్లలు లేరని ఎలాంటి టెన్షను లేదు. తల్లి కాలేకపోయాను అన్న నా బాధ వీళ్ళకెలా తెలుస్తుంది? ఎవ్వరూ నా బాధని అర్థం చేసుకోవడం లేదు. మాధురి, ధైర్యం చేసుకో. ఒక్కసారి చంటిబిడ్డ ఇంట్లోకి వస్తే అందరూ సంతోషిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వాళ్లే అందరూ నీకు సపోర్టుగా నిలబడతారు. ఏదో ఒకటి చెయ్యాలి ఇదంతా జరగడం కోసం అని ఆలోచిస్తూనే మాధురి నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు సాయంత్రం మాధురి తన అత్తగారితో స్నేహితురాల్ని కలవడానికి వెళుతున్నాను అని చెప్పి రమ్య చెప్పిన అడ్రస్కి వెళ్ళడానికి బయలుదేరింది. రమ్య చాలా మంది ఆటో డ్రైవర్లని ఆపింది. ఆ పాడుబండ కొండకు వెళ్లాలని అడుగుతుంది. కానీ ఆ అడ్రస్కి వెళ్ళడానికి ఏ ఆటో డ్రైవరు సిద్ధంగా లేరు. ఆ స్థలం సరైంది కాదని అందరూ అక్కడికి వెళ్ళడానికి నిరాకరించి వెళ్ళిపోతున్నారు. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత ఒక ఆటో డ్రైవరు ఎక్కువ ఛార్జీ డబ్బులు తీసుకుని అక్కడికి తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. అయితే ఆ ఆటో డ్రైవరు వెనకాల నుంచి అద్దం నుంచి మాధురిని పదే పదే చూస్తూ ఉన్నాడు. అప్పుడు మాధురి కోపంతో, అన్నా, ముందు చూసి ఆటో నడపండి, మీరు మాటి మాటికి వెనకాల ఏం చూస్తున్నారు అని అడగగానే ఆ ఆటో డ్రైవరు, మీకు ఆ కొండల్లో ఏం పని అంటూ మాధురిని అడిగాడు. మాధురి కోపంగా, మీ సొంత పనులు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, నాకు అక్కడ ఏం పని ఉంటే మీకెందుకు అనగానే ఆటో డ్రైవరు, అది కాదండి, మీరు చాలా చదువుకున్న అమ్మాయిలా ఉన్నారు, అందుకే అడిగాను అనగానే, అది నా పర్సనల్ విషయం, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని కోపంగా చెప్పింది మాధురి. ఆటో డ్రైవరు మౌనంగా మాధురి చెప్పిన అడ్రస్లో మాధురిని దించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది, చాలా ప్రమాదకరంగా కూడా కనిపిస్తుంది. మాధురి భయం భయంగా అడుగులు ముందుకు వేస్తూ నడుస్తూ ఉండగానే లోపలికి వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయింది. కాస్త ధైర్యం చూపించి ఆమె లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ కనిపించిన దృశ్యాలు తన హృదయాన్ని కలచివేశాయి. అక్కడ చుట్టూ చీకటి అలుముకునుంది. అక్కడక్కడ ఎముకలు, పుర్రెలు వేలాడుతూ ఉన్నాయి. అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. మాధురి శరీరం అంతా భయంతో వణుకుతుంది. తనకి గుండెల్లో నొప్పి కూడా మొదలైపోయింది. అక్కడ ఒక బాబా భయంకరమైన ముఖంతో పుర్రెలమాల వేసుకుని కనిపించాడు. మాధురి ఒక్కసారిగా పెద్దగా అరిచింది. వెంటనే ఆ బాబా, అమ్మాయి, ప్రశాంతంగా ఉండు, భయపడాల్సిన అవసరం లేదు, నీకు సంతానం కావాలంటే నువ్వు కాస్త ధైర్యంగా వ్యవహరించాలి అని చెప్పాడు. ఆ బాబా మాటలు విని మాధురి చెల్లించిపోయింది. బాబా, నా సమస్య మీకెలా తెలిసింది? నేను ఇంతవరకు మీతో ఏమీ చెప్పలేదే అనగానే ఆ బాబా, నీ భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ నాకు తెలుసు. పెళ్ళే 10 ఏళ్లవుతున్నా నీకు పిల్లలు లేరని నాకు తెలుసు. ఇంకో సంవత్సరంలో నీకు పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పగానే తనకి సంతానం కలగబోతుందనే ఆనందంలో మాధురి ఆ బాబా కాళ్ల మీద పడింది. వెంటనే మాధురి, బాబా, మీరు చాలా గొప్పవారు, నాకు తెలుసు, మీరు మాత్రమే నా సమస్యను పరిష్కరించగలరు అనగానే ఆ బాబా తన చేతిని మాధురి తలపై ఉంచి ఏదో మంత్రం జపించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతను ఈ విధంగా చెప్పాడు, ఏదో ఒక శాపం మిమ్మల్ని బాధిస్తుంది, అది విచ్ఛిన్నం కావాలి అని ఆ బాబా చెప్పగానే, బాబా, దయచేసి మీరే నాకు సహాయం చేయండి, మీరే నాకు ఏదో ఒక పరిష్కారం చూపించండి అని అడిగింది. వెంటనే ఆ బాబా, ఈ నల్లదారాన్ని తీసుకో, దీన్ని నడుముకు కట్టుకొని ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అది అలాగే ఉంచుకోవాలి. దీని గురించి ఎవరికైనా చెప్పినా, దీన్ని ఎవరికైనా చూపించినా దాని ప్రభావం పోతుంది. రోజు రాత్రి మీ భర్త నిద్రపోయిన తర్వాత తన తలపై చెయ్యుంచి నేను చెప్పే ఈ మంత్రాన్ని చదవాలి. ఆ మంత్రంతో ఆ శాపం శక్తి బలహీనపడుతుంది, మీ సమస్య కూడా పరిష్కారం అవుతుంది అనగానే మాధురి, ఇలా చేయడం వల్ల నాకు పిల్లలు పుడతారా అని అడిగింది. వెంటనే ఆ బాబా కోపంగా గర్జిస్తూ, చూడమ్మా, 1-2 రోజుల్లోనే పని కాదు, కాస్త సమయం పడుతుంది.
నువ్వు అమావాస్య రోజు రాత్రి వరకు వేచి ఉండు. అప్పటి వరకు ఈ మంత్రాన్ని జపించు. నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పాడు. ఇంటికొచ్చి పాలల్లో ఆ బాబా ఇచ్చిన మాత్రలు కలిపి అభిరామ్ నిద్రపోయాక తన తల్ల మీద చెయ్యుంచి ఆ మంత్రాలనే జపిస్తోంది. ఒకరోజు రాత్రి రాజశేఖర్ గారు నిద్ర నుంచి లేచి వంటగదిలోకి వెళుతూ ఉన్నప్పుడు కొడుకు కోడలు గదిలో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాలు విని కొడుకు గది వైపుకు వెళ్లి తలుపు బయట చెవులు పెట్టి నిలబడున్నారు రాజశేఖర్ గారు. కోడలేదో మంత్రం పఠిస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ విషయం చూసిన వెంటనే రాజశేఖర్ గారికి తన కోడలు ఎవరో కపట బాబా మాయలో పడిపోయిందని అర్థమైపోయింది. ఆ ఆలోచనలతోనే రాజశేఖర్ గారు నిద్రలోకి జారుకున్నారు. ఉదయం అవ్వగానే సుశీలమ్మ గారికి విషయం మొత్తం చెప్పారు. ఆ రోజు నేను నమ్మలేదు, కానీ నిన్న రాత్రి నేను కళ్ళారా చూసిన తర్వాత నాకిప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందని అర్థం అవుతుంది అనగానే సుశీలమ్మ గారు కూడా, అవునండి, నేను మీకు ముందే చెప్పాను కదా, మన కోడలు మాంసం తినడం నేను చూశానని. కానీ మీరు ఆ రోజు నా మాటల్ని వినలేదు. మన జీవితంలో ఏదో ఒక నష్టాల్ని చూసే లోపలే త్వరగా ఏదో ఒకటి చెయ్యండి అనగానే రాజశేఖర్ గారు తన భార్య సుశీలమ్మ గారితో, నువ్వు చెప్పింది నిజమే సుశీల, సరే నువ్వు వెంటనే టిఫిన్ తీసుకురా, నాకు స్కూల్కి లేట్ అయిపోతుంది. ఈ విషయాలన్నింటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. అప్పుడే అభిరామ్ కూడా కిచెన్లోకి వచ్చి, అమ్మా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందా? ఈ రోజు నేను కొంచెం ఆలస్యంగా ఇంటికొస్తాను. ఎందుకో తెలీదు, నాకు చాలా రోజుల నుంచి విపరీతంగా తలనొప్పి ఉంది. ఉదయం లేచేసరికి నా తలపై ఎవరో సుత్తితో కొట్టినట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను సాయంత్రం డాక్టర్ దగ్గరకు వెళతాను అనగానే సుశీలమ్మ గారు, సరే బాబు, డాక్టర్కి చూయించుకుని మందులు తీసుకో అని చెప్పారు. చాలా రోజులుగా బాబా చెప్పిన నివారణలన్నీ అనుసరించిన తర్వాత మాధురి మళ్ళీ బాబా దగ్గరకు వెళ్ళింది. బాబా, మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేశాను అనగానే ఆ బాబా గట్టిగా అరుస్తూ, ఇంతటితోనే నీ శాపం ముగియలేదు, నువ్వొక వివాహితను బలివ్వాల్సి ఉంటుంది అని చెప్పగానే ఆ మాటలు విన్న మాధురి షాక్ అయిపోతుంది. ఏం చెప్తున్నారు మీరు? ఇది హత్య అవుతుంది, అది పాపం అవుతుంది. నేను ఆ పని చెయ్యలేను, నేను అంత పెద్ద పాపం చెయ్యలేను. దయచేసి నాకు వేరే ఏదైనా పరిష్కారం చెప్పండి అనగానే ఆ బాబా, నీ మీద ఏదైతే శాపం ఉందో దాన్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా బలిచ్చి తీరాలి, లేకపోతే ఆ చీకటి నిన్ను బూడిద చేసేస్తుంది అనగానే మాధురి, ఈ బలిస్తే నేను నిజంగా తల్లినవుతానా అని అడిగింది. వెంటనే ఆ బాబా, నా మీద నీకు అనుమానంగా ఉందా? నమ్మకం ఉంటేనే ఈ పని చెయ్యి అని చెప్పగానే మాధురి, కానీ బాబా, నేనెవరిని బలివ్వాలి? నేను ఈ పని చెయ్యలేను, ఇది హత్య అవుతుంది కదా అనగానే ఆ బాబా, నీ శాపం వల్ల నీకు సంతానం లేదు, నువ్వు ఈ త్యాగం చేస్తే తప్ప నీ సమస్యకు పరిష్కారం రాదు అని చెప్పగానే మాధురి ఆలోచించుకుంటూ ఇంటికి వెళుతుంది. మాధురి మనసులో బలి అన్న ఆలోచన మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు వివాహిత అంటే ఎవరు దొరుకుతారు? చాలా ఆలోచించిన తర్వాత మాధురి మదిలో అత్తగారి రూపమే మెదిలింది. మా అత్తగారి వయసు కూడా పెరిగిపోతుంది, ఇంకా ఆవిడ ఎన్ని రోజులు ఉంటారు? నేను ఆవిడ్ని ఎందుకు బలివ్వకూడదు? ఆ తర్వాత నేను ఈ కుటుంబాన్నే కదా ముందుకు తీసుకెళ్లేది. బాబా సూచించిన ప్రకారం ఆవిడ్నే బలివ్వడానికి సిద్ధపరుస్తాను అనుకుంది. ఆ రోజు రాజశేఖర్ గారు వాష్రూమ్కి వెళ్ళడానికి నిద్ర లేచారు. తిరిగి తన గదిలోకి వస్తూ ఉండగా 3వ అంతస్తులో స్టోర్ రూమ్ లో లైట్ ఆన్ చేసి ఉండటంతో అకస్మాత్తుగా తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. వెంటనే తన గదిలోకి వెళ్లి సుశీలమ్మ గారిని నిద్రలేపి, పైన స్టోర్ రూమ్ లో లైట్ వెలుగుతుంది, ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి సుశీలమ్మ గారిని తీసుకొని ఇద్దరూ వెళ్లి రహస్యంగా లోపలికి చూసేసరికి ఇద్దరికీ స్పృహ తప్పినంత పని అయింది. వాళ్ళిద్దరూ కిటికీలోంచి రహస్యంగా లోపలికి చూసేసరికి ఇద్దరికీ స్పృహ తప్పిపోయింది. వాళ్ళ పాదాల కింద భూమి జారిపోయింది. ఇద్దరు వారి అరుపుల్ని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వెంటనే ఇద్దరు ఒకళ్ళ నోటిపై ఒకళ్ళు చెయ్యి వేసి చాలా ప్రయత్నించారు. స్టోర్ రూమ్ లో కనిపిస్తున్న దృశ్యాలు ఇద్దరిని ఎంతగానో భయపెట్టాయి. మాధురి వృత్తాకారంలో చుట్టూ గుండ్రంగా సర్కిల్ గీసుకుని నల్లటి బట్టలు ధరించి నుదుటిపై పొడవాటి తిలకంతో కూర్చునుంది. మధ్యలో ఒక కుండలో మంటలు చెలరేగుతున్నాయి. అస్థిపంజరాలు, పుర్రెలు, ఇతర వస్తువులు సమీపంలో ఉన్నాయి. మాధురి కళ్ళు మూసుకొని మంత్రం పఠించడంలో బిజీగా ఉంది. రాజశేఖర్ గారు ఆ దృశ్యాలన్నింటినీ తెలివిగా తమ ఫోన్లో వీడియో రికార్డ్ చేశారు.
ఇద్దరూ నిశ్శబ్దంగా తమ గదిలోకి వచ్చేశారు. రాజశేఖర్ గారు మాట్లాడుతూ పిల్లల మీద ఉన్న మమకారంతో, ఈ మాధురికి ఏమైందో తెలియదు, తను మన కోడలు మాధురినే అని నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను అంటూ సుశీలమ్మ గారు కూడా చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది. ఈ మాధురి ఏం చేస్తుంది? ఇవన్నీ చేయకుండా మనం ఇప్పుడు ఏం చేయాలి? తనని ఎలా ఆపాలి? దీని నుంచి ఎలా బయటపడాలి అనగానే రాజశేఖర్ గారు, సుశీల, ముందుగా మనం ఈ వీడియోని మాధురి తల్లిదండ్రులకు చూపిద్దాం. వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు. ఈ పనుల్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. వాళ్ళేమైనా మాధురికి నచ్చజెప్తారేమో. మనం మాట్లాడితే తను వినడం లేదు కదా. కానీ ఇలాంటివన్నీ ఫోన్లో జరగవు. మనమే వెళ్ళి స్వయంగా వాళ్ళతో మాట్లాడాలి అని అనుకున్నారు. మరుసటి రోజు ఉదయమే భార్యాభర్తలిద్దరూ, మేం పని మీద బయటకు వెళుతున్నాం, నువ్వు అభిరామ్ని జాగ్రత్తగా చూసుకోమని మాధురితో చెప్పారు. ఆ మాట చెప్పగానే మాధురి ముఖంలో చిరునవ్వు విరిసింది. ఒక్క రోజైనా కనీసం తన పనిని తాను ఎలాంటి అడ్డు ఆటంకాలు భయాలు లేకుండా చక్కగా చేసుకోగలుగుతాను అనుకుంది. మరుసటి రోజు ఉదయం రాజశేఖర్ గారు ఇంకా సుశీలమ్మ గారు మాధురి తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరారు. తల్లిదండ్రులిద్దరూ వాళ్ళని చూడగానే చాలా సంతోషించారు. అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపోయారు. బావగారు, మీరింత సడన్ గా వచ్చారేంటి అని అడగగానే, ఊరికే మిమ్మల్ని కలవాలని అనిపించింది, అందుకే బయలుదేరొచ్చామండి అంటూ రాజశేఖర్ గారు సోఫాలో కూర్చుని సమాధానం చెప్పారు. మాధురి వాళ్ళమ్మ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది. సుశీలమ్మ గారికి టీ కప్పిస్తూ, ఏం వదిన గారు, అంతా బాగానే ఉంది కదా, అకస్మాత్తుగా మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ తప్పేం జరగలేదు కదా, మా అమ్మాయి బాగానే ఉంది కదా అని అడగగానే, అలాంటిది ఏమీ లేదు వదిన, మాధురి బాగానే ఉంది. కాకపోతే కొద్ది రోజులుగా తన మనసును ఒక దెయ్యం వెంటాడుతుంది అని చెప్పి రాజశేఖర్ గారు వాళ్ళు రాత్రి తీసిన వీడియోని మాధురి తల్లిదండ్రుల ముందు పెట్టారు. ఆ వీడియో చూసి మాధురి తల్లిదండ్రులిద్దరూ చెలించిపోయారు. వాళ్ళిద్దరి కళ్ళు విశాలంగా అయ్యాయి. ఆ వీడియోని వాళ్ళిద్దరూ అసలు నమ్మలేకపోయారు. ఆ వీడియో చూసిన తర్వాత ఇదంతా ఏమిటి, ఏం జరుగుతుంది అని వాళ్ళు అడగగానే రాజశేఖర్ గారు జరిగిన కథంతా చెప్పారు. మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు, కానీ ఈ విషయం దాచడం వల్ల మాధురి జీవితం కూడా దెబ్బతింటుంది అనగానే మాధురి తల్లిదండ్రులు, బావగారు, మీరు కరెక్టే చేశారు. అయితే మనందరం కలిసి దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలి. దీని నుంచి మనం ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండగానే సుదర్శన్ గారు, కుసుమ గారు కూడా తమ కూతుర్ని కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం అని చెప్పారు. ఆ రోజంతా మాధురి ఎలాంటి భయము లేకుండా తన ఇష్టం వచ్చినట్లుగా ఇంట్లో గడిపింది. ఆ తరువాత రోజు అత్తమామలిద్దరూ ఇంటికొచ్చారు. నిద్రపోతున్న మాధురిని డిస్టర్బ్ చేయకుండానే అభిరామ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి కాలేజీకి బయలుదేరాడు. అప్పుడు సుదర్శన్ గారు, కుసుమ గారు గెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. అతిథులు వచ్చినప్పుడు మాత్రమే ఆ గెస్ట్ రూమ్ తెరవబడుతుంది. వాళ్ళకి ఆహారం పానీయాలు అన్నీ కూడా రాజశేఖర్ గారు తీసుకెళ్లి అక్కడ ఇస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తన పనుల్లో తను బిజీగా ఉండడం వల్ల తల్లిదండ్రులు అదే ఇంట్లో ఉన్నారని మాధురికి కూడా అనుమానం రాలేదు. మాధురికి అస్సలు తెలియదు అమ్మా నాన్నలు ఆ ఇంట్లోనే ఉన్నారని. అభిరామ్ కూడా సాయంత్రం ఇంటికి రాగానే రాజశేఖర్ గారు తన కొడుకుని గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లి ఆ వీడియో చూపించారు. ఆ వీడియో చూసి అభిరామ్ కూడా ఆశ్చర్యపోయాడు. అభిరామ్ కోపంగా మాధురి దగ్గరకు వెళుతూ ఉన్నప్పుడు సుశీలమ్మ గారు అభిరామ్ని ఆపి తన చెయ్యి పట్టుకుని తల్లిదండ్రులిద్దరూ తనని గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లారు. అక్కడున్న మామగారిని అత్తగారిని చూడగానే అభిరామ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అభిరామ్కి అందరూ అన్ని వివరించి చెప్పారు. అప్పుడే అభిరామ్కి కూడా మాధురి తనకి రోజు రాత్రి పాలల్లో ఏవో మాత్రలు కల్పిస్తుందని, వాటి వల్లే తనకి తలనొప్పి వస్తుందని అర్థమైంది. కానీ ఈరోజు మాధురి తన భర్తతో పాటు అత్తామామలకు కూడా మత్తుమంది కలిపిన పాలిచ్చింది. మాధురి బయటకు వెళ్లిన వెంటనే సుశీలమ్మ గారు వంటగదిలోకి వెళ్లి ఆ పాలన్నీ పారబోసేశారు. అభిరామ్ కూడా ఆ పాలు తాగకుండా కనిపించకుండా పెట్టేశాడు. అభిరామ్కి మాధురి అంటే చాలా ఇష్టం. ఎలాంటి పరిస్థితుల్లోనూ మాధురిని దూరం చేసుకోవడం ఇష్టం లేక తల్లిదండ్రుల ప్లాన్లో తను కూడా భాగమయ్యాడు. గది లోపలికొచ్చి పడుకుని నిద్రపోయినట్టు నటించడం మొదలుపెట్టాడు అభిరామ్. అభిరామ్ నిద్రపోవడం చూసిన మాధురి ఒక నిట్టూర్పు విడిచి తన ప్లాన్ని మొదలుపెట్టింది. ఇంటి వెనకాల తోటలోకి వెళ్లి ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది.
అభిరామ్ ఇంకా తన తల్లిదండ్రులు, తన అత్తామామలు అందరూ గోడ దగ్గరకొచ్చి మాధురి మాట్లాడుతున్న మాటలన్నీ విన్నారు. బాబా, ఈ రోజు మన కార్యకలాపాలకి చివరి రోజు. ఈ రోజు అమావాస్య కదా, బలికి సిద్ధంగా ఉంది. కానీ బాబా, నాకు చాలా భయంగా ఉంది. ఈ బలి తర్వాత నేను ఖచ్చితంగా సంతానం పొందుతాను కదా అనగానే అవతల వైపు నుంచి కూడా బాబా సమాధానాలు చెబుతున్నాడు. ఆ సమాధానాలు ఏవి వీళ్ళకి వినిపించడం లేదు. వెంటనే మాధురి, మీ శిష్యుల్ని పంపించండి, నేను మా అత్తగారిని తీసుకుని వెంటనే బయలుదేరతాను అని చెప్పి మాధురి ఫోన్ కట్ చేసేసి లోపలికి వచ్చేసరికి సుశీలమ్మ గారి స్థానంలో కుసుమ గారు, కుసుమ గారి స్థానంలో సుశీలమ్మ గారు పడుకున్నారు. మరోసారి గదిలోకి వెళ్ళి అభిరామ్ నిద్రపోతున్నాడో లేదో అని చెక్ చేసుకుంది మాధురి. అభిరామ్ నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉన్నాడు. నిద్రపోతున్న అభిరామ్ని చూడగానే తనకి కొంచెం రిలీఫ్గా అనిపించింది. తొందరగా చీకట్లో తన అత్తగారే అనుకుని తన తల్లిని ఎత్తుకొని ఎలాగోలాగా బయటకు తీసుకెళ్లిపోయింది. అక్కడ బాబా శిష్యులు వీళ్ల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిసి కుసుమ గారిని ఆటోలో కూర్చోబెట్టుకుని ఆ గుహ దగ్గరకు తీసుకెళ్లారు. కుసుమ గారు చాలా ధైర్యం గల మహిళ. తన కూతుర్ని సన్మార్గంలోకి తీసుకురావడానికి ఏమైనా చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. ఆటో బయలుదేరిన వెంటనే రాజశేఖర్ గారు, ఇంకా సుదర్శన్ గారు, సుశీలమ్మ గారు తమ కారులో ఆ ఆటోని వెనక నుంచి వెంబడించారు. అభిరామ్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులకి జరిగిన విషయం అంతా చెప్పి మా బాబా మీద కంప్లైంట్ ఇచ్చాడు. మాధురి కుసుమ గారిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టిన వెంటనే ఆ తాంత్రికుడు చాలా సంతోషించాడు. మాధురిని చాలా మెచ్చుకున్నాడు. ఆవిడ ప్రాణత్యాగం చేయడానికి చాలా ప్రోత్సహించాడు. కానీ మాధురి చాలా కంగారు పడింది. తను చాలా భయపడింది. మాంత్రికుడు మంత్రప్రయోగం చేయడం వల్ల ఒక్క క్షణంలోనే మాధురి తన మనసు మార్చుకుంది. మాంత్రికుడు మాధురి చేతిలో ఒక కత్తి పెట్టి మంత్రాలు చదవడం ప్రారంభించాడు. మాధురి చేతులు వణుకుతున్నాయి. తన గుండె వేగంగా పరిగెడుతుంది. కుసుమగారు తల వంచుకొని భయంగా కూర్చున్నారు. ఇది పాపం అని చెబుతుంది మాధురి మనసు. ఈ త్యాగం చేస్తేనే బిడ్డల్ని కనే సంతోషం కలుగుతుంది అని మనస్సాక్షి చెప్తుంది. తన మనసంతా అల్లకల్లోలంగా ఉండడం చూసి ఆ తాంత్రికుడు తనని మరింత రెచ్చగొట్టడం ప్రారంభించాడు. ఆ తాంత్రికుడు బిగ్గరగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. దాని కారణంగా మాధురి మరింత రెచ్చిపోయింది. తను కుసుమగారి మెడ మీద కత్తి పెట్టిన వెంటనే ఆ మంటల వెలుగుల్లో తల్లి ముఖం చూసింది మాధురి. వెంటనే తన చేతిలో నుంచి కత్తి జారి కింద పడిపోయింది. తన కళ్ళు పెద్దవయ్యాయి. వెంటనే ఆ తాంత్రికుడు కూడా షాక్ అయిపోయాడు. అప్పుడు ఆ మాంత్రికుడు, ఈ రోజు నువ్వు ఈ బలి గనక ఇవ్వకపోతే ఇక జీవితాంతం నీకు పిల్లలు పుట్టనే పుట్టరు అనగానే మాధురి, బాబా, ఈవిడ నా అత్తగారు కాదు, ఈవిడ నా తల్లి, నేను నా తల్లిని బలివ్వలేను అని చెప్పగానే ఆ తాంత్రికుడు, ఈ స్థానంలో ఉన్నది మీ అత్తగారైనా మీ తల్లైనా నువ్వు బలి ఇచ్చి తీరాలి, నువ్వు ఇవ్వకపోతే నేనే ఇస్తాను అంటూ ఆ తాంత్రికుడు కింద పడిన కత్తిని తీసి కుసుమగారి మెడ మీద పెట్టబోయేసరికి అంతలోపలే రాజశేఖర్ గారు, సుదర్శన్ గారు, సుశీలమ్మ గారు అక్కడికి చేరుకున్నారు. అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. వెంటనే ఆ పోలీసులు ఆ మాంత్రికుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కుసుమ గారు మాధురిని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు. సుదర్శన్ గారు కూడా కూతుర్ని లాగిపెట్టి కొట్టి, ఈ రోజు చూడడం కోసమేనా మేము నీకు జన్మనిచ్చింది, నువ్వు ఇంత దిగజారిపోతావని మేము అస్సలు అనుకోలేదు, బిడ్డల్ని కనాలన్న కోరికతో మీ అత్తగారిని బలివ్వాలని చూస్తావా అని మాట్లాడుతూ ఉండగానే మాధురి తన అత్తామామల పాదాల మీద పడి ఏడవడం ప్రారంభించింది. క్షమాపణ చెప్పడం ప్రారంభించింది. ఈ సమయానికి మేమన్నీ తెలుసుకుని ఉండకపోతే నువ్వు దేవతలాంటి మీ అత్తగారిని చంపేసేదానివి అనగానే మాధురి ఏడుస్తూ ఉంది. అప్పుడు సుశీలమ్మ గారు మాధురిని దగ్గరికి తీసుకొని, అమ్మ మాధురి, నువ్వు బిడ్డలు కనే సంతోషానికి దూరమైనట్టే మేం కూడా మనవళ్ళని మనవరాళ్ళని ఆడించే సంతోషానికి దూరం అయ్యాం. అది భగవంతుడిచ్చే వరం, మన చేతుల్లో ఏమీ లేదు. ఆ బాబాని నమ్మి ఎంత మోసపోయావు నువ్వు. నేను నిన్ను ఎంత తిరస్కరించినా సరే నువ్వు ఆగనే లేదు. ఈ రోజు నీ నిర్ణయం వల్ల నేను నా భార్యను కోల్పోయిండేవాణ్ణి, నువ్వు జైలుకెళ్ళుండేదానివి, నా కొడుకు తన భార్యను కోల్పోయేవాడు. నువ్వు చేసిన తప్పుడు పనుల వల్ల మన కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయేది అని రాజశేఖర్ గారు అనగానే, మాధురి, ఈ రోజు నేను ఎలాంటి పాపం చేశానో దానికి క్షమాపణే లేదు.
నా తల్లిదండ్రులు నాకెంతో మంచి విలువల్నిచ్చి పెంచారు. నేను దాన్ని ప్రతిదాన్ని మట్టిలో కలిపేశాను. నాకు క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు అంటూ మాధురి ఏడుస్తూనే ఉంది. పిల్లలు అజ్ఞానంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వారికే తెలియదు. వాళ్ళని సన్మార్గంలోకి తీసుకురావడం పెద్దలుగా మా కర్తవ్యం. నువ్వు నీ తప్పును గ్రహించావు, మాకంతే చాలు అని చెప్పారు సుశీలమ్మ గారు. ఆ బాబా నరబలిచ్చి శక్తులు పొందడానికి చూశాడని, అందుకు పావుగా మాధురిని వాడుకున్నాడని విచారణలో తేలింది. ఆ బాబాకి జీవిత ఖైదు పడింది. ఆ తరువాత అత్తమామలు, తల్లిదండ్రులు మాధురిని, అభిరామ్ని ఒప్పించి అనాథాశ్రమం నుంచి ఒక పాపని దత్తత తీసుకున్నారు. ఆ పాప నవ్వులతో, కేరింతలతో ఆ ఇల్లంతా సందడి సందడిగా ప్రతిధ్వనించడం మొదలైంది. ఓ సంవత్సరం తర్వాత మాధురి తల్లి కావాలి అన్న కోరికను కూడా దేవుడు తీర్చాడు. 9 నెలల తర్వాత మాధురి ఒక చక్కని బాబుకి జన్మనిచ్చింది. ఇప్పుడు మాధురి ఒళ్ళో ఒకరు కాదు 2 పిల్లలున్నారు. తను రక్తం పంచి ఒక బిడ్డని కన్నా కూడా దత్తత తీసుకున్న పాప మీద ఏమాత్రం ప్రేమను తగ్గించుకోలేదు మాధురి. రాజశేఖర్ గారు, సుశీలమ్మ గారు కూడా తన కొడుకు కుటుంబం కూడా సంపూర్ణమైనందుకు చాలా సంతోషించారు. వాళ్ళ జీవితాలలో సమృద్ధినిచ్చినందుకు అందరూ ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పారు. ఇదండి ఈ రోజు కథ.